రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిగాయి. ఆర్టీఏ అధికారుల సమక్షంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్టేడియం నుంచి ఆర్టీఏ ఆఫీస్ దాకా సాగిన ర్యాలీలో పట్టణ ప్రజలు, పోలీస్, ఆర్టీఏ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువకులే చనిపోయి తల్లిదండ్రులకు సౌకాన్ని మిగులుస్తున్నారని గుర్తు చేశారు. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. ఇలా కొన్ని కుటుంబాలు తన పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలి, ఉన్నతమైన విద్యలు వాళ్ళకి కల్పించాలి, వాళ్ళు ప్రయోజకులుగా మారాలని చెప్పి తల్లిదండ్రులు కలలు కంటా ఉన్నారు. కొద్దిగా ఈ వ్యవస్థలో కొన్ని చెడు మార్గాల దిక్కెళ్ళి పోయి తప్ప తాగి స్పీడ్ నడిపించి ఇవన్నీ అజాగ్రత్త వల్లనే కొందరి కుటుంబాలకు భారం అవుతా ఉంది. పిల్లలు చనిపోవడం వల్ల ఒక యుక్త వయసుకు వచ్చినప్పుడు అంటే ఒక తల్లిదండ్రులు ఒక పిల్లగాన్ని కన్న తర్వాత పెంచి పోషించడానికి 20 సంవత్సరాలు పడతా ఉంది. వారి మీద అన్ని దృష్టి సారించి డబ్బు కేటాయించి వాళ్ళు కష్టపడి తన కుమారుల్ని తన బిడ్డలను చదివించుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక ప్రయోజకుల స్థాయికి వచ్చినప్పుడు 20 ఏళ్ళు 18 ఏళ్ళకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా అజాగ్రత్త వల్ల ఈ రోడ్ల మీద వచ్చి చనిపోతూ ఉన్నారు. కాబట్టి దీనిని వాస్తవానికి ఇప్పుడు భగవద్గీత గురించి ఎట్లా చెప్పుకుంటామో, రామాయణం గురించి ఎట్లా చెప్పుకుంటామో, బైబిల్ గురించి ఎట్లా చెప్పుకుంటామో, ఖురాన్ గురించి ఎట్లా చెప్పుకుంటామో, ఈ యొక్క రోడ్డు రవాణా శాఖ ముందు జాగ్రత్తల చర్య గురించి కూడా ఇలా కొన్ని కుటుంబాలు తన పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలి. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ